స్వప్న క్వైల్ ఫ్రమ్ ధవళేశ్వరం. ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఇప్పుడు డిఫరెంట్ బ్రీడ్ క్వైల్. యాక్చువల్లీ ఈ బర్డ్ నాకు 2 years బ్యాక్ వచ్చింది నా ఫామ్లోకి. చిన్న చిక్లా వచ్చింది, పిల్లప్పుడు వచ్చింది. దాన్ని ఒకదాన్ని డెవలప్ చేసి అలాగా కొన్ని బర్డ్స్ని సెపరేట్ చేశాను, అంటే పెంచాను వాటిని. చూస్తున్నారా, దాని పిల్లలు ఇవన్నీ. యాక్చువల్లీ 2 years బ్యాక్ వచ్చింది, రోజుకి ఒక గుడ్డు పెట్టేది. ఇప్పుడు అది ఎగ్స్ పెట్టడం లేదు, అయినా సెంటిమెంట్గా దాన్ని అలా ఉంచాను ఫామ్లో. ఈ వైట్ మీరు ఇప్పుడు చూసిన దాన్ని ఏంటంటే, ఈ బ్రీడ్ ఏంటంటే జపనీస్ క్వైల్లోనే బాబ్ గోల్డెన్ క్వైల్ అని. గుమ్మున కటింగ్ వచ్చేస్తుంది అండ్ ఎగ్స్ లేయింగ్ కూడా బాగుంటుంది, ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది బర్డ్కి. చూడండి, నా ఫామ్లో నియర్లీ ఒక 40 బర్డ్స్ వరకు దాన్ని డెవలప్ చేశాను. నార్మల్ జపనీస్ క్వైల్ కంటే అది హెల్తీగా ఉంటుంది అండ్ వే ఆఫ్ అపీరెన్స్ అంటే సైజ్ కూడా పెద్దగా ఉంటుంది. బాబ్ గోల్డెన్ క్వైల్ అంటారు దాన్ని. ఫ్రెండ్స్, చూడండి నా క్వైల్ ఫాము. చిన్న షెడ్ వేసి దాంట్లో ఫార్మింగ్ చేస్తున్నాము. ఇది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఈ వీడియోస్లో క్వైల్ ఫార్మింగ్ వచ్చి టెక్నిక్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ సీజన్లో ఏ డివార్మింగ్ ఇచ్చుకోవాలి, ఇలా ప్రతి ఒక్కటి కూడా దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫీడ్ ఇది నా ఓన్ ఫార్ములా. నేను యాక్చువల్లీ కంపెనీ ఫీడ్ వాడేవాడిని, విమలా అని, గోద్రేజ్ అని వాడేవాడిని. ఓన్లీ పేరెంట్స్కి ఇవి ఎగ్స్ పెట్టే పేరెంట్స్ ఇవన్నీ. యాక్చువల్లీ నియర్లీ ఏజ్ వచ్చేసి 1 year ఉంటుంది వీళ్ళ ఏజ్. రెగ్యులర్ నాకు ఎగ్స్ వస్తూ ఉంటాయి. ఆ ఎగ్స్ని నేను మిషన్లో హ్యాచింగ్లో పెట్టి పిల్లలు చేపించి చిక్స్ సేల్ చేస్తాను అండ్ సమ్ టైమ్స్ కటింగ్ బర్డ్ కూడా వేస్తాను. పక్క చూస్తున్న పక్క కంపార్ట్మెంట్ ఉన్నది కటింగ్ బర్డ్. అంటే 1 month 30 days 35 days పెంచిన తర్వాత దాన్ని మార్కెట్కి ఇచ్చేస్తాము కటింగ్కి. ఇవన్నీ పేరెంట్ బర్డ్స్. ఇంకా చూడండి, దాని పిల్ల ఇది. ఫస్ట్ మీకు చూపించిన బర్డ్ బాబ్ గోల్డెన్ క్వైల్ పిల్ల ఇది, ఫీమేల్. ఇది చూడండి ఎంత హెల్తీగా ఉందో అండ్ సైజ్ కూడా చూడండి. సో అందుకని ఆ బ్రీడ్ని డెవలప్ చేస్తున్నాను, ఆ కలర్ని ఆ బ్రీడ్ని డెవలప్ చేస్తున్నాను. నార్మల్ క్వైల్ కంటే బ్యూటీగా ఉంటుంది, ప్లస్ ఎగ్స్ లేయింగ్ దగ్గర యాక్టివ్నెస్ కానీ అన్నీ కూడా బెటర్గా ఉంటాయి నార్మల్ జపనీస్ క్వైల్ కంటే. ఆ జపనీస్ క్వైల్కి అండ్ బాబ్ గోల్డెన్ క్వైల్కి క్రాసింగ్ అది. సో ఇది ఒరిజినల్ జపనీస్ క్వైల్. ఈ కలర్ ఉంటుంది, ఇది మెయిల్. ఎదర్ ఫ్రంట్ చూస్తే మీరు గోల్డెన్ కలర్ అని చూడండి, ఫెదర్ చెస్ట్ మీద, నెక్క కింద అది కింద బంపము రెడ్గా ఉంటుంది. ఇది మెయిల్ మాట. సో మెయిల్ మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ ఫీమేల్ చూపిస్తాను మీకు. ఒరిజినల్ జపనీస్ క్వైల్ ఫీమేల్. ఇది చూడండి, ఇది ఫీమేల్. ఇది బ్లాక్ అండ్ వైట్ డాట్స్ ఉంటుంది ఫెదర్ నెక్క కింద. సో ఇది ఫీమేల్. సో మెయిల్ అండ్ ఫీమేల్ మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి. పుట్టిన 10 daysకే మెయిల్ అండ్ ఫీమేల్ ఉన్న ఐడెంటిటీ చేయొచ్చు ఫెదర్ బట్టి. ఫెదర్ స్టార్ట్ అవుతుంది అప్పుడు 10 daysలో. సో మెయిల్ ఏది ఫీమేల్ ఏది ఎదర నెక్ కింద ఉన్న ఫెదర్ చూసి మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఫీడ్ అది పేరెంట్స్కి ఇచ్చే ఫీడ్. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా పేరెంట్ బర్డ్, అంటే గుడ్లు పెట్టు. ఈ పక్క కంపార్ట్మెంట్లో ఉన్నది కటింగ్ బర్డ్. ఏజ్ వచ్చేసి 20 days. ఇది మీరు ఇక్కడ ఒకటి గమనించవచ్చు, బాబ్ జపనీస్ క్వైల్ సైజ్ చూడండి, నార్మల్ జపనీస్ క్వైల్ సైజ్ చూడండి, రెండు ఒకసారి పుట్టినవి. నేను వాడే ఫీడ్ అది గోద్రేజ్ కంపెనీ వాడిది, ఎలైట్ అండి అని, బాయిలర్ ప్రీ స్టార్టర్. ఇది కటింగ్ బర్డ్కి వాడతాం. ఇది కంపెనీ ఫీడ్, క్రంబుల్ వస్తుంది. క్వాలిటీ చూడండి, క్రమ్లు అంటే ఇలా వస్తుంది. క్రమ్లు చిన్న పలుకుల్లో వస్తుంది అన్నమాట. యాక్చువల్లీ ప్రీ స్టార్టర్ అంటారు దీన్ని. ఇదంతా కటింగ్ బర్డ్ అంటే మనం దీని పేరెంట్స్కి రావాలంటే 90 days మినిమం పడుతుంది. హ్యాచబుల్ ఎగ్ పెట్టాలంటే ఇదే బర్డ్ హ్యాచబుల్ ఎగ్ అంటే పిల్ల గుడ్డు పెట్టాలంటే 90 days పడుతుంది. సో ఇప్పుడు దీని ఏజ్ వచ్చి 20 days.
ఆల్మోస్ట్ డన్. ఆ బర్డ్ చూడండి మీరు, పక్కన ఉన్న బాబుకల్ వైట్ కలర్ డ్రింకర్లో వాటర్ తాగుతుంది కదా, అది సేమ్ ఇవి అవి ఒకసారి పుట్టినవే, బట్ సైజ్ డిఫరెన్స్ చూడండి, బిగ్ సైజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫన్ ఒకటే, అది చనిపోయినట్టు పడుకుంది కదా, యాక్చువల్లీ రెస్ట్ మోడ్లో ఉంది, అది చనిపోవడం కాదు. చూడండి టచ్ చేస్తే ఆటోమేటిక్గా పైకి లేసి నార్మల్గా వెళ్ళిపోద్ది. సో క్వైల్స్ ఫుడ్ తిన్న తర్వాత వాటర్ తాగిన తర్వాత అలా రెస్ట్ మోడ్లో ఉంటాయి. బర్డ్ అలా రెస్ట్ మోడ్లో ఉంటుందంటే దానికి ఎన్విరాన్మెంట్ కంఫర్టబుల్గా ఉందని అర్థం. ఇది మేము యూజ్ చేసిన ట్యాంకు, వాటర్ ట్యాంకు. జస్ట్ వాటర్ దాంట్లో ఫిల్ చేసుకొని, చిన్న 90 లీటర్స్ ట్యాంక్ ఇది. దీంట్లో వాటర్ ఫిల్ చేసుకొని బ్యాక్ సైడ్ ఒక ట్యాంక్ ఉంటుంది, పెద్ద ట్యాంక్, దాని నుంచి వాటర్ పైప్ ద్వారా దీంట్లో ఫిల్ చేసుకొని మెడిసిన్ ఏమైనా కలపాలన్నా, వ్యాక్సిన్ ఏమైనా కలపాలన్నా దాంట్లో ఇచ్చేసుకుంటాము. యాక్చువల్లీ వాటర్ అయిపోయింది ట్యాంక్లో, అంతే తక్కువ వస్తుంది వాటర్. మెడిసిన్ ఇవ్వాలన్నా దాంట్లో కలిపేసుకొని డైరెక్ట్గా అలా పైప్ ద్వారా డ్రింకర్స్కి వెళ్ళిపోతాయి. చాలామంది మాన్యువల్గా పెడతారు డ్రింకర్స్, మనం బ్రూడింగ్లో పెడతాం కదా చిన్న డ్రింకర్స్, అలా పెడతారు. సో నేను ఏంటంటే వర్క్ తక్కువ ఉంటుంది కదా, అలా పైప్ లైన్ లాగేసాం. ఈ పైప్ లైన్ ద్వారా ఆటోమేటిక్ డ్రింకర్స్లో వాటర్ వస్తుంది. మెడిసిన్ వాటర్ అయితే మెడిసిన్ వాటర్, వ్యాక్సిన్ వాటర్ అయితే డైరెక్ట్గా ఇచ్చుకుంటాము. చిన్న షెడ్ ఇది, 20 ఫీట్ పొడవు, 15 ఫీట్ వెడల్పు. ఈ కటింగ్ బర్డ్ సైజ్ వచ్చేసి 20 డేస్ సైజు అండ్ 1000 బర్డ్స్ ఇవి, 1000 పిల్లలు ఇవి. ఆ పక్క కంపార్ట్మెంట్ చూస్తుంది వచ్చేసి పేరెంట్స్, గుడ్లు పెట్టేవి. వాటి గుడ్లు మిషన్లో పెట్టి పిల్ల చేయించిన తర్వాత ఆ పిల్లలు ఇప్పుడు మీరు చూస్తున్న కటింగ్ బర్డ్. ఆల్మోస్ట్ సైజ్ కొంచెం ఒకలాగే కనిపిస్తాయి, బట్ వెయిట్లో డిఫరెన్స్ ఉంటుంది. పేరెంట్ బర్డ్ వచ్చేసి నియర్లీ 250 గ్రామ్స్ 220 గ్రామ్స్ ఉంటుంది. ఇవి ఇప్పుడు 70-80 గ్రామ్స్ మాత్రం ఉంటాయి. డ్రింకర్స్ కింద అలా ఒక్కసారి పడుకుంటాయి రెస్ట్ కోసం, చల్లగా ఉంటుంది కాబట్టి. మనం ఫామ్లో ఉంటే అలా డిస్టర్బ్ చేస్తే మళ్ళీ నార్మల్ మోడ్లోకి వచ్చేస్తాయి. వీడియో బాగా లాగ్ అయిపోతుంది. అండ్ మీకు ఇప్పుడు లాస్ట్లో ఇది చూపిస్తాను. జపనీస్ క్వైల్కి బాబ్ క్వైల్కి సైజ్ డిఫరెన్స్ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు ఐడెంటిఫై అవుతుంది. సో అందుకనే ఆ కలర్ అండ్ ఆ బ్రీడ్ని కొంచెం కేర్గా తీసుకొని అవి డెవలప్ చేస్తున్నాను. అక్కడ చూడండి సైజు, కింద పక్కన ఉన్న జపనీస్ క్వైల్, అది గోల్డెన్ కలర్ బాబ్ క్వైల్. సైజ్ డిఫరెన్స్ చూడండి, దీని వెయిట్, దీని కలరు, దీని ఫెదరింగ్ ఒకలా ఉంటుంది. నార్మల్ జపనీస్ క్వైల్ పక్కన చూడండి సైజ్ చిన్నగా ఉంటాయి. ఇంకా అంటే ఏజ్ ఒకటే, టైమ్ ఆఫ్ బర్త్ ఏజ్ ఒకటే. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మీకు ఏమనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.